మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 102వ కీర్తన 13వ వచనము. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ప్రియ దైవజనమా, మనుషుల ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానము స్థిరమైనది అని వాక్యము సెలవిస్తూ ఉంది. మన జీవితంలో అనేక వాటి కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉంటాము. దేవుని దయ కొరకు ఆ విషయంలో కనిపెడుతూ ఉంటాము. దాని నిమిత్తము పలుమార్లు దేవుడు వాగ్దానముల ద్వారా, దర్శనముల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కానీ వేచి ఉండవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఒకానొక సమయంలో అసలు దేవుడే మాట్లాడుతున్నాడా, నిజముగా నా ప్రార్థన వింటున్నాడా అని సందేహాలు మన హృదయములో చెలరేగుతూ ఉంటాయి. ఎంతకాలము నేను నిరీక్షించాలి, దేవుడు నా మీద దయ చూపేది ఎప్పుడు అని నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటాము. ప్రియ దైవజనమా, యోసేపు జీవితాన్ని మనము గమనించినట్లయితే అతని శ్రమ కాలము 13 సంవత్సరములు. కానీ అతని ఆశీర్వాద కాలమును మనము లెక్కించినట్లయితే ఎంతో అధికము. అలాగే అబ్రహాము నిరీక్షణ కాలము 25 సంవత్సరములు. కానీ అతడు జీవితంలో ఆశీర్వదింపబడిన కాలము ఎంతో అధికము. జకర్యా ఎలిజబెతుల జీవితంలో మనము గమనించినట్లయితే వారి జీవితకాలమంతా నిరీక్షణ కాలమే. కానీ వారు పొందిన బహుమానమైన బాప్తిస్మమిచ్చి యోహాను యేసయ్యకే బాప్తిస్మం ఇచ్చిన ధన్యజీవి. పరిశుద్ధ గ్రంథంలో ఇలా భక్తుల జీవితాలలో మనము గమనించినట్లయితే వారి నిరీక్షణ కాలము వ్యర్థం కాలేదు. వారి ఎదురుచూపు ఎంతో అధికమైన ఆశీర్వాదములను వారికి ఇచ్చింది. ప్రియ దైవజనమా, దేవుడు తన నిర్ణయ కాలములో మన ప్రార్థనలన్నిటికీ తప్పక సమాధానము ఇస్తాడు. కానీ దాని కొరకు మనమేం చేయాలి అంటే, చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం ప్రకారము దేవుని చిత్తము నెరవేర్చే వారమై ఉండాలి. అవును, దేవుడు వాగ్దానము చేసిన ఫలము అనుభవించాలంటే ఆయన చిత్తానుసారముగా జీవించేవారముగా మనం ఉండాలి. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం ప్రకారం ఓర్పుతో సహించేవారమై ఉండాలి. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం ప్రకారం మన యుద్ధ కాలము, మన పోరాట కాలము సమాప్తము కావాలంటే మన దోష రుణము తీర్చబడాలి. అందుకే దేవుని ఎదుట ఇంకా మన జీవితంలో ఒప్పుకొనవలసినవి, విడిచిపెట్టవలసినవి ఏమైనా ఉంటే వాగ్దాన నెరవేర్పు కొరకు, దేవుని నుండి మనము ఎదురుచూచే ఆశీర్వాదముల కొరకు మనల్ని మనము సరిచేసుకునే వారముగా ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం కనిపెట్టే వారముగా ఉండాలి. అవును, విసుగక నిత్యము దీవారాత్రములు దేవుని సన్నిధిలో మొరపెడుతూ దేవుని నిర్ణయ కాలము కొరకు కనిపెట్టే వారముగా ఉండాలి. ఎందుకంటే ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెడితే తప్పక అది జరుగుతుందని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము వింటున్న నీవు నీ జీవితంలో చేసిన ఏ ప్రార్థనను బట్టి ఇంకా నెరవేరడం లేదు అని విసుగు చెందుతూ, సణుగుతూ, గొణుగుతూ ఉన్నావో, నీతోనే ప్రభు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థనలు వ్యర్థము కాలేదు, నీ కన్నీరు వ్యర్థము కాలేదు. అవి ఆయన లెక్కిస్తూ ఉన్నాడు, తన కవిలలో రాసుకుంటూ ఉన్నాడు, తన ఎదుట నిత్యము జ్ఞాపకార్థముగా ఉంచుకుని ఉన్నాడు. దేవుని నిర్ణయ కాలములో తప్పక నీవు దానిని నీ జీవితంలో నెరవేర్చబడడం చూస్తావు. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా
నీ వాక్కులు ధ్యానించుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే నాయన నీ నిర్ణయ కాలము కొరకు ఎదురు చూస్తూ నాయన ప్రార్థిస్తూ కనిపెడుతూ ఉన్నారో అటు వారు నాయన వారి జీవితంలో వారి దోష రుణమును నీ ఎదుట ఒప్పుకొనుటకు ఓర్మితో నీ కృపాసనము చెంత కనిపెట్టుటకు ప్రభువా మీరే సహాయమును అందించమని వేడుకుంటూ ఉన్నాను. నిశ్చితానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నిర్ణయ కాలములో నీవు దయచేసే ఆశీర్వాదములను పొందుకొనుటకు నీ హస్తాన్ని చాపమని అటు ప్రతి ఒక్క బిడ్డను నన్ను మీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 25 వాడై యెరూషలేమునందు యూదా వారిని ఏలనారంభించిన యెరూషా కుమారుడైన రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.